మనం ప్రస్తుతం కర్నూలు జిల్లా కోడుమూరు పట్టణంలో ఉన్నటువంటి తహసీల్దార్ కార్యాలయం ముందు ఉన్నాము. తమ సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యాలయాలకు వస్తుంటారు. అయితే ఈ కార్యాలయానికి రావాలంటే ప్రతిరోజు మురుగునీరులో తొక్కే ఆఫీస్కి వెళ్ళాలి, తొక్కే బయటికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. మనం చూస్తున్నట్లయితే విజువల్స్ లో పూర్తిగా మురుగునీరుతో నిండిపోయిన వాతావరణం చూస్తుంటాం. పలుమార్లు అధికారులకు విన్నవించుకున్నా కూడా ఏమాత్రం పట్టించుకోవడం లేదని చెప్పేసి ప్రజలు వాపోతున్నారు. ఇదే అంశం పైన ప్రజా సంఘాల నాయకులను ప్రజలను అడిగే ప్రయత్నం చేద్దాం. కోడుమూరు తహసీల్దార్ కార్యాలయం ముందు ఎమీనూరుకు వెళ్ళే రహదారి పక్క ఎదురుగా మురికి నీటితో చాలా బీభత్సమైనటువంటి పరిస్థితి ఉంది. అక్కడ మురికి నీటి ద్వారా చాలామందికి రోగాలు వచ్చే పరిస్థితి ఉంది. అక్కడే R&B గెస్ట్ హౌస్ మరి మండల మేజిస్ట్రేట్ ఉన్నటువంటి తహసీల్దార్ కార్యాలయం దగ్గరనే ఈ పరిస్థితి ఉంటే ఇంకా గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో మనం బ్రహ్మాండంగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే అధికారులు కూడా చూసి చూడనట్టు పోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇంకా ప్రజలు చెప్తే ఎవరు పట్టించుకుంటారో, అధికారులకే ఇది నిర్లక్ష్యంగా ఉంది. దీనికి ఇంతకు ప్రభుత్వం దీనిపైన చర్యలు తీసుకుంటున్నా లేదా అనేటువంటి పరిస్థితి తయారైపోయింది. మురికి నీటితో అక్కడ ఆఫీసుకి వచ్చేటటువంటి ప్రజలు రోగాల బారిన పడే పరిస్థితి ఉంది. అదే కాదు, ఆ ఎమ్మెనూరు కర్నూలు రోడ్డు నిత్యం ట్రాఫిక్తో ఉన్నటువంటి రోడ్డు. అవసరమై జగన్ పక్కకు ఒక బస్సు కానీ ఒక వెహికల్ కానీ ఏదైనా సరే దిగిందంటే ఆ బురదలో పూర్తి కూరుకుపోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్కడ ఉన్నటువంటి R&B గెస్ట్ హౌస్ దృష్టిలో పెట్టుకొని, తహసీల్దార్ కార్యాలయం దృష్టిలో పెట్టుకొని అక్కడ ఉన్నటువంటి ఆ మురికిని కాలువను నీళ్లను అక్కడ ఆగకుండా ముందుకు పోయేటట్టు చేయాలి. ఎందుకంటే రహదారికి ఇరువైపులా డ్రైనేజీ అనేది ఏర్పాటు చేస్తే ఆ నీళ్ళు ఎక్కడ ఆగకుండా పోతాయి. కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించాలి. బయట మురికి నీళ్ళు ఆగడమే కాదు, లోపల కాంపౌండ్ లోపల వెళ్ళి చూస్తే చెత్త చెదారం, చెట్లు ఎక్కడ పడినటువంటి మట్టి అక్కడే, ఎక్కడ ఉన్నటువంటి చెట్టు కొమ్మలు అక్కడే. కనీసం ఇది ఆఫీసు ప్రభుత్వ కార్యాలయమా కాదా అనేటువంటి పరిస్థితి ఉంది. ఏదో అడవిలో ఉన్నామా అనేటటువంటి వాతావరణం అక్కడ కనిపిస్తుంది. దీనిపైన అధికారులు స్పందించాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. గఫూర్ మియా, CPM పార్టీ, కోడుమూరు పట్టణంలో కోడుమూరు MRO ఆఫీసు దగ్గర మురికి కళ్ళ చెట్లు ఉంటే కనీసం ప్రజా దర్బారికి పోనిక రైతులు కానీ అక్కడ వచ్చి కంప్లైంట్ చేయడానికి పోతే కూడా అక్కడ పురుగు పుట్ట ఉంది, మళ్ళీ ఎదబడి అక్కడ పోలేకుండా ఉన్నారు. ఒక ఆఫీసు చుట్టే ఇలా ఉంటే రేపు గ్రామంలో అభివృద్ధి ఏం జరుగుతుంది? ఈ చెత్తా చెదారము తీసేయాలి. అధికారులే పట్టించుకోలేనప్పుడు సామాన్య మానవుని పరిస్థితి ఏమి? ఎక్కడున్న వేసిన గొంగడి అక్కడే ఉంది. అధికారులకు ఎన్ని మాటలు ఫిర్యాదు చేసినా వాళ్ళు పట్టించుకోవడం లేదు. ఖచ్చితంగా దాన్ని ఎమ్మడే శుభ్రం చేసి అక్కడ కాలువలు వేయించి అక్కడ మెయిన్ MR ఆఫీసు దగ్గరకు వచ్చేది రైతులు తన సమస్యలు చెప్పుకోవడానికి వస్తారు. కానీ అధికారులు ఇంతవరకు కూడా అక్కడ నీటి ఉంది, మురికి ఉంది, అక్కడ దోమలు గరిస్తే రైతుల పరిస్థితి ఏమి? రైతు ఆసుపత్రి పోయి చూపించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే రైతు నష్టపోయినాడు. కానీ అక్కడ ఎమ్మడే MR ఆఫీసులు కానీ అధికారులు కానీ MRO గారు కానీ అధికారులు కానీ తక్షణమే అక్కడ క్లీన్ చేయించి అక్కడ శుభ్రత పెడితేనే మీరు మంచిగా ఉంటుందని హెచ్చరిస్తున్నాం. లేదంటే మేమందరం రోడ్డెక్కి ధర్నాలు చేయాల్సి వస్తుంది. ఈ సందర్భంగా తెలియజేస్తూ నా పేరు మునుస్వామి, మాలమానాడు జిల్లా ప్రధాన కార్యదర్శి. అధికారులు నిర్లక్ష్యాన్ని వీడి తక్షణమే మురుగు నీరు వాగినటువంటి ప్రదేశానికి గ్రావెల్ తోలిచ్చి ఈ ప్రాంతాన్ని శుభ్రం చేయాలని చెప్పేసి ప్రజలు, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగేశ్వర, మధు, కోడుమూరు నుండి కర్నూలు జిల్లా.